హలో హలో ఏ దొరబాబా నా చెప్పనా అప్పుడు స్టేజ్ లో ఏం కూతుకుసింది నిన్నాడా? ఏమని ఏం కూతుకుసేవాడు జయరామ మంత్రి గురించి? నేను ఏమన్నా మాట వాయిస్ రికార్డింగ్ ఉంది ఎవరు ఉంటే కనుక్కున్నా. ఏం గురించి మాట్లాడింది? ఎవరితో చిట్టిస్తావు నువ్వు అందరు స్టేజ్ మీద ఎక్కి? నానేది తిడతానా? నాకేం సంబంధం చెప్పు. మరి తిట్టేకి కాదు జయరమన్న ఏం సంబంధం? తిన్నామని దిగిందా జయరమన్న? అవు కరెక్ట్ అన్న. ఎవడు మాట్లాడే నాకు నన్ను మాట్లాడింది స్టేజ్ మీద ఒక మంత్రి మాట్లాడే అంత స్టేజ్ మీద అంత లెక్క లేకుండా మాట్లాడతారా? ఎవడు మాట్లాడినాడు? మరి నువ్వు ఫస్ట్ నువ్వు ఏం మాట్లాడుతావు మైక్ లో చెప్పు. ఏం మాట్లాడినా? నీకు మోసం చేసినాడా జయరమన్న? నేనేమన్నాను? గతంలో పాలకుల మాదిరి చేయొద్దండి అన్న. ఇప్పుడు ఇద్దరు నమ్ముకొని పాలకుడు ఏమన్నా వాళ్ళ అమ్మని దిగిందా? ఎవరన్నా? ఎవరో జయరమన్న నువ్వు ఎట్లా మాట్లాడతావు? నువ్వు స్టేజ్ మీద నువ్వు ఎట్లా మాట్లాడతావు? మరి నా మాట జయరామన్ పేరు చెప్పిన వాళ్ళు నన్ను అందరూ అంటే బాగుంటుంది చెప్తున్నాను. కానిలే స్టేజ్ మీద కూడా ఒక మంత్రిని మీరు చిట్టేటట్ల మొగోళ్ళు అయినారు కదా చిట్ట. ఎవరైనా ఇప్పుడు నువ్వు స్టేజ్ మీద ఏం మాట్లాడుతావు? నేను ఏం మాట్లాడినాను? గతంలో పాలకులు ఇద్దరు నమ్మక జయరామన్ మోసపోయినాడు, అలాగే జరగకూడదని చెప్పినాను నేను. ఇంకా అదే నేను అనింది. పెట్టుకో రికార్డింగ్ పెట్టుకోన్నా, రికార్డింగ్ పెట్టుకో. ఏమో ఆన కొడుకు నా కొడుకు అంటే ఏమన్నా నీ సొమ్మిదినేనా నీ ఆస్తి తినేమన్నా? ఇప్పుడు కూడా అంటానే నువ్వు స్టేజ్ మీద మాట్లాడే మొగోడు అవుతావా నువ్వు? ఏం నీ ఆస్తి నా ఫ్యామిలీ గానీ మినిస్టర్ ఎదుగుంది. నా ఫ్యామిలీ 23 జిల్లాలకి ఫ్యామిలీ ఎలిగింది. నా మాట ఎలిగింటే ఎలిగింటావులే. మా గురించి మాట్లాడే పని ఏముంది? నీ గురించి మాట్లాడింటే మాట్లాడుకునే ఒక నెల ఉన్నాను లే కొడక. నీ కుందులే కొడక. ముందు జయరామన్ గురించి పదే మాట్లాడతావులే లంచ్ కొడక. మా మాట మీద నిలబడేది కాదు. గుత్తలు మడ్డంటావులే. వాళ్ళ మాట మీద నిలబడి నా మాట మీద నిలబడేది ఏమంటది? లంచ్ కొడక మడ్డకింటావులే నువ్వు. ఏమే కొడక నన్నేమన్నా కొడక ఆడు వాళ్ళు నిన్ను అబద్ధం నరికిస్తుండే బినిగానే పండుగంతా నరికించింటే బాగుంది లంచ కొడక నిన్నే నరికి అప్ప. మీకు అంత ఉండదు కదా మీ ఆస్తి తినాను కాబట్టి నరికి. చూడలే అబద్దే వాడు నరుకుతానండి నరికించింటే బాగుంటుంది లంచ కొడక నిన్నే. సరే సర్లే అన్న నరికి ఉండలేదు స్టేజ్ మీద ఎవరన్నా వాళ్ళ అమ్మని దిగిన స్టేజ్ మీద మాట్లాడే కదా మంత్రి గురించి. ఎవరు మాట్లాడా? స్టేజ్ మీద మాట్లాడతావా? ఇంకొకసారి ఎప్పుడైనా జయరామన్ గురించి ఎత్తినావంటే నీకుండదు లచ్చ కొడక. సరేలే ఎత్తున మాట్లాడ. జయరామన్ గురించి ఎప్పుడైనా ఎత్తలే లచ్చ కొడక. ఏమన్నా మనం దెంగినా జయరామన్న? ఇప్పుడు నేను ఏమన్నా మాట్లాడింటే ఏమన్నా రికార్డింగ్ చూసుకొని మాట్లాడలే. ఎప్పొద్దున జయరామన్న ఎవరి గురించి అన్నా ఏమన్నా మాట్లాడిందా? జయరామన్ గురించి స్టేజ్ మీద మాట్లాడతావా? ఏమన్నా మాట్లాడినా? లంచ్ కొడక 2 నెలలు ఉండాలి లంచ్ కొడక. 2 నెలలు ఉండాలి. మర్యాద మాట్లాడతా మాట్లాడు. మర్యాద అన్నది లంచ్ కొడక. లంచ్ కొడక వాళ్ళ మీద ఎవరైతే పోటీ మీద ఉండో వాళ్ళ మీద నిలబడు. లంజ కొడక అది కాదు పోయి జయరామన్ గురించి మాట్లాడే అవసరమే ముందు. లంజ కూడా మాట్లాడదా? స్టేజ్ మీద ఏడు మాట్లాడు పోయి. మాట్లాడే లంచ్ కూడా మాట్లాడు. కాదు స్టేజ్ మీద జయరామన్ గురించి నువ్వు రికార్డింగ్ తీసుకో. నువ్వు రికార్డింగ్ తీసుకో. లంచ్ కొడక లాస్ట్ ఇంకొకసారి ఎప్పటికీ జయరామన్ శుద్ధి ఎంత కదా పోయి. కాదు జయరామన్న నీకు ఏమన్నా అన్యాయం చేసింటే రేపొద్దు నీకు ఎలక్షన్ నీకు అడిగ కోసం చూడే ఆపద మక్కు మీదనే నువ్వు స్టేజ్ మీద జయరామన్ గురించి ఎంత మాట్లాడతావులే? మాట్లాడి లంచ్ కూడా గురించి మాట్లాడు. నేను జయరామన్ పేరు ఎత్తింటే మాట్లాడు. మరి అన్యాయం అంటే నీకేమో దొరబాబు ఆపద మాకు ఎలక్షన్ చెయ్యి అని నీ మక్కు మీద నీ దగ్గరకు వచ్చినప్పుడు బాగా చేసినప్పుడు మరి కానీ దేవుడు ఎట్లా చూసాంలే. లంచ్ కొడక మేము కాపాడినాము తెలుసా? ఏం కాపాడినావు? సరే ఏం కాపాడినావు బాబు? నువ్వు కాపాడినాంలే. ఊరి మీద కేసులు పెట్టిస్తావు నువ్వు. కాపాడలేదులే మేము కాపాడలేదు. నువ్వు జయరామన్ గురించి ఇంకోసారి మాట్లాడు స్టేజ్ మీద. నేను మాట్లాడింటే రికార్డింగ్ తీసుకో. నీకు రికార్డింగ్ తీసుకో. నీ ఇంటికాడికి వస్తాను నేను. మేము ఊరికే ఉంది దానికి మాట్లాడు. స్టేజ్ ఇరుపక్షంతో ఎవరు చేస్తాడు? 20 జీబులు పెట్టుకోమని పోనే మా గురించి మాట్లాడే ఎవడ నాటకం పోనే మా జోడ నేను దొరికింది. అదే బాగా మంది తిరగబడు.
మా బాగా మీద మా గురించి ఎందుకు మాట్లాడాలి అని చెప్పేది. మాట్లాడిన నుంచి కూడా నోట్లో కూర్చోపోసుకోట్టు మా గురించి మాట్లాడతారు, మా గురించి మాట్లాడే అవసరం అదే ఆచార్యులు అనే చాలా మంది ఎవరు రామాయణని గోవర్ధన అన్ని ముందు ఆహ్వానించిందే వాళ్ళు చాలా చేసి అన్ని చేసి పోయేదానికి అన్నో నా గురించి మా గురించి ఎందుకు మాట్లాడాలా నేను చెప్పాను. నేను మాట రికార్డింగ్ నేను చేయనంటే అన్న ఇప్పుడు కానీ నీ వాయిస్ రికార్డింగ్ ఏదో తీశారు. మేము నిన్ను పోవద్దనిలే, నిన్ను చేయొద్దనిలే, నా గురించి స్టేజ్ లో మాట్లాడే అవసరం. ఇప్పుడు ఇంత ముందు నన్నే మాట్లాడుతావు, ఇప్పుడు నన్నే మాట్లాడుతావు. ఏం మాట్లాడాను, ఏం చేశాను? మేము ఊరికే ఉండాం చూడే, ఊరికే ఉండిన దానికి ఇప్పుడు టైంలో మాట్లాడేటట్లయినావు. స్టేజ్ మీద కాదు, నేను మా మామ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు మాకు 20 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది. కాదు బియ్యం మండలం మైక్ తీసుకొని స్టేజ్ మీద మాట్లాడతారంటే అరే ఇప్పుడు నీవు రికార్డింగ్ తీసుకో, రికార్డింగ్ తీసుకొని ఏ ఊడియో మాట్లాడు. ఏం లేదు, ఈ ఎలక్షన్ అమ్మంటే ఉండేది ఇంకా నెల ఉంది, ఇంకా నెల ఉండేది. టీడీపీ పోయినామా? వైఎస్ఆర్ పార్టీకే కదా మనం పనిచేసేది. నేను పోదన్నా చెప్పు, ఎవరు నేను పోదన్నా? పార్టీ కోసం కష్టపడి వాడు జడ్పీడీసీ, నేను పార్టీ కోసం కష్టపడుతున్నా. నేను పార్టీ అధిష్టానము జగన్మోహన్ రెడ్డి ఒక అభ్యర్థిని ఇచ్చినాడు. ఆ అభ్యర్థిని నిన్ను పోద్దని లేదు, నిన్ను అడుగుమో నిన్ను పోదన్నేనా? అవునా? స్టేజ్ మీద జయరామన్న గురించి స్టేజ్ మీద మాట్లాడి నువ్వు వ్యక్తిని మాట్లాడు. ఎవడో సింగాయ సొప్పిడి మాట్లాడుతున్నావు, రికార్డు పెట్టుకో. ఎవడైతే నీకు రికార్డింగ్ ఆల్రెడీ వచ్చింటావే దాని గురించి మాట్లాడు. ఇది అదే నువ్వు మా గురించి ఎన్నిసార్లు మాట్లాడినావు అన్నయింది లాస్ట్. ఇది నువ్వు ఇంకోసారి జయరామన్న సంపుతావా? సంపు మాంగాని నెల ఉండలే, నెల ఉండవు కాకపోతే 3 నెలలు ఉంటావా? సంపుతావు ఎంపీ లేకుంటే నువ్వు చంపు. నెల ఉండనే, నెల ఉండు, నెల ఉంటా సంపాదన గాదులో. ఇంకొకసారి ఎప్పుడే జయరామన్న నువ్వు ఏమంటే ఎలక్షన్ ఎవరికైనా చేసుకొని నేను ఎప్పదని అడిగినామా?